అలాంటి దీనస్థితిలో ఉన్నప్పుడు ధర్మపత్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేది, కృష్ణుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు కదా, మహాత్ముడు కదా, బ్రాహ్మణుల యందు చాలా ప్రేమ ఉన్నవాడు కదా, వెళ్ళి సహాయం అడిగితే ఏమిటి అంటుంది. వెళ్ళి సహాయం అడగండి, తప్పకుండా చేస్తారు అంటే కుచేలుడు విని అలా ఉండేవాట. తన మిత్రుడి నుంచి ఏమీ ఆశించని ప్రేమైక హృదయం. కొంతకాలమేక మళ్ళీ భార్య గుర్తు చేసింది. సరే, ఈ సందర్భంలో కృష్ణ సందర్శనం అవుతుంది కదా అనుకున్నాడు. చంటి పిల్లలో గర్భవతి, మనం ప్రభువు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఉత్త చేతులతో వెళ్ళకూడదు కాబట్టి మరి ఏదైనా ఇస్తే తీసుకువెళ్తా అన్నాడు. ఇట్లా ఇవ్వడానికి ఏమీ లేదు. 4 ఇళ్లకు వెళ్ళి 4 గొప్పెళ్ళు అటుకులు తీసుకొచ్చింది. ఎంతో టాలెంట్ ఉపయోగించి ఆయన చినిపోయిన వస్త్రంలోంచి జారకుండా దాన్ని కట్టివేసింది. శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటే కుచేలుడు ముందుకు సాగాడు. ద్వారక అద్భుతమైనటువంటి నగరం. ఎంతో పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. అన్ని భవనాలు దాటుకుంటూ 3 కక్షలు దాటాడు. ఎవరూ అడ్డలేదు. పెద్ద భవనం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది కృష్ణుడిదే అని తెలిసింది. లోపలికి వెళ్ళాడు. కృష్ణుడి ఘనంగా స్వాగతించాడు. ఆ బ్రాహ్మణోత్తముడిని ఉన్నతాసనంపై వేంచేసి పాదప్రక్షాళన చేసి చక్కగా ఆ తీర్థాన్ని చల్లుకొని ఆయనకు పాదసేవ చేసి రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు కూర్చునేటువంటి ఆ ఉన్నతాసనంపై కుచేలుణ్ణి కూర్చోబెట్టి తనతో పాటు తాను కూర్చొని అన్నదమ్ములు ఎలా కౌగిలించుకుంటారో అలా ప్రేమను చూపించాడు. చిన్ననాటి కబుర్లని చెప్పుకున్నాక చివరికి ఏం తెచ్చావు నా కోసం అన్నాడు. ఈయన సిగ్గుపడుతున్నాడు అటుకులు చూపించడానికి. ఆయన లాక్కొని అబ్బా అటుకులు ఎంత సంతోషమో, నాకు ఇవి దొరకవు ఇక్కడ అని చెప్పేసి ఆయన తీసుకుని ఒక గుప్పెడు తినేశాడు. రెండవ గుప్పెడు కూడా తీసుకోబోతుంటే వెంటనే రుక్మిణీదేవి వారించింది. ఎందుకంటే ఆవిడకి తెలుసు, మొదటి గుప్పెడు తీసుకుంటేనే కుచేలుకుంటుంటే దారిద్ర్యం అంతా పోయింది, అఖండ ఐశ్వర్యం లభించింది. ఇక రెండవ గుప్పెడు తిన్నాడా కృష్ణుడు ఈ పత్నులతో సహా తాను వెళ్ళి సేవకుడైపోతాడు. అది తెలిసిన రుక్మిణీదేవి వారించింది. కుచేలుడు ఏమీ అడగలేదు, కృష్ణుడు కూడా ఏమీ ఇవ్వలేదు. అలా వెనక్కి వచ్చేస్తున్నాడు. కృష్ణుడిని చూసిన ఆనందమే తప్ప అదేమిటి నా మిత్రుడు ఇంత కష్టంలో ఉన్నా నాకేం సహాయం చేస్తానని లేదే అనుకోవడం కానీ అడగడం కానీ ఏమి చేయలేదు. ఇది కుచేలుడి నుండి గొప్పతనం. ఒక మిత్రుడిని మిత్రుడిగానే ప్రేమించడమే తప్ప అతని నుంచి ఏదో ఆశించేటువంటి స్వభావం కుచేలుడు లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ ఇచ్చేశాడు. ఈయన కుచేలుడు వెనక్కి వెళ్ళాడు పరమానందంతో. ఆ కృష్ణ పరమాత్మ ఆయన నుంచి డబ్బు ఆశిస్తామా? లోకులందరి చేత నమస్కరింపబడే పాదాలు కలిగిన కృష్ణుడు నా పాదాలు పట్టుకుని నొక్కాడు. మహాలక్ష్మీ స్వరూపిణైన రుక్మిణీదేవి కూర్చున్నటువంటి ఉన్నతాసనంపై సోదరుడి వలె నన్ను భావిస్తూ కూర్చోబెట్టుకున్నాడు. ఇంతకంటే గొప్ప ఏముంటుంది అని ఆ పరమాత్మను కీర్తిస్తూ ముందుకు సాగాడు ఆనందంగా. తీరా వెళ్ళి చూస్తే తనకు ఉండాల్సిన ఆ గుడిసె లేదు. అక్కడ పెద్ద భవనం, ఎంతోమంది దాసదాసి జనాలు, ఓ అద్భుతమైనటువంటి నగరం కనిపిస్తుంది. ఆ లోపల నుంచి ధర్మపత్ని వచ్చింది.